అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ సన్నాయి మేళంతో ఊదరగొట్టే ఆ బసవన్నల సప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా సర్దుకుంటా ఉంది. ఒకప్పుడు పండగ వచ్చిందంటే చాలు రంగురంగుల బట్టలు కట్టిన గంగిరెద్దులు, నెత్తిన బియ్యం గంప పెట్టుకున్న హరిదాసులు ఇంటి ముందట నిలబడి దీవించేటోళ్లు. కానీ ఇప్పుడు ఆ ముచ్చట అంతా అప్పట్లో ఉండేది అన్నట్లుగా మారిపోతున్నది. ఒకప్పుడు రైతులు గంగిరెద్దుల వాళ్లకు ధాన్యం, బట్టలు దిల్ కుష్ గా ఇచ్చేటోళ్లు. ఇప్పుడు ధరలు మండిపోతుండటంతో ఇచ్చేటోళ్లు తగ్గారు. ఏడాది పొడవునా ఎడ్లను సాకటం భారమైపోతున్నది. ఖర్చులు పెరగటం, ఆదరణ తగ్గడంతో ఈ కులవృత్తిని నమ్ముకుంటే కడుపు నిండదని చాలా మంది బరువెక్కున గుండెతో ఊరు వదిలి పట్నం బాట పడుతున్నారు. సంచార జీవులు కావడంతో పిల్లలు చదువులు సాగక భవిష్యత్ ఏం కావాలో అన్న భయంతో పూర్వీకుల కళను పక్కన పెట్టేస్తున్నారు. బసవన్నల అడుగుల సప్పుడు లేని సంక్రాంతి, సన్నాయి పాట వినిపించని పల్లెటూరు వెలవెలబోయిన ముగ్గులాగే ఉంటది. మన సంస్కృతిని మనమే గౌరవించుకోకపోతే రేపటి తరానికి పండుగ అంటే కేవలం సెల్ ఫోన్ మెసేజ్ లాగే మిగిలిపోతది. అందుకే ఈ పండుగకు మన గడప ముందుకు వచ్చే ఆ కళాకారులను ఆదరిద్దాం, మన మూలాలను కాపాడుకుందాం.